మరిలన్న సాక్ష్యాన్ని మనము వింటూ వచ్చాము. నిజంగానే ఆ దినాల్లో చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో కష్టపడటం కానీ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎవరు లేరు. మరి అందుకని ఇప్పుడు కష్టపడితే రేపు సుఖపడతారంట, ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడతారు. కానీ ఏం కోరుకుంటున్నారు ఈ రోజుల్లో యవనస్తులు? భవిష్యత్తు ఎలా ఉన్నా పర్వాలా, ఇప్పుడైతే మేము సుఖపడాలి, స్వేచ్ఛ కావాలి అంటారు. కాదు, కష్టపడే దినాలు ఇవి. శ్రమపడాలి, కష్టపడాలి. అప్పుడు దేవుడు మీకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాడు. ఈరోజు ఏంటో తెలుసా? ప్రపంచంలో ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఫిబ్రవరి 18 తెలుసా? తెలుసా? మ్యారేజ్ డేనే. అది కాదు, మామూలుగా సరే, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాము. మన జీవితంలో ప్రతి యవనస్తుడు, ప్రతి విశ్వాసి తప్పక కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు. అందుకనే మనం చూస్తాము ఏబిసిడీలు కూడా. మరి ఏ అంటే యాటిట్యూడ్ ఉండాలని, బి అంటే బోల్డ్నెస్ ఉండాలని, సి అంటే కరేజ్, డి అంటే డెడికేషన్. ఇట్లాగా మనము జనరల్గా చూస్తూ ఉంటాం. లెటర్స్ కూడా మనం ఏమేమి కలిగి ఉండాలో చెప్తున్నాయి. అలాగే బైబిల్లో కూడా కొన్ని నెంబర్స్ చూస్తే, అంటే ప్రతి వ్యక్తి సామాన్యంగా కలిగి ఉండవలసిన ఒక 7 లక్షణాలు మనం చూసి, చాలా సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ మనకు ప్రార్థన ఉంటుంది ఒక సమయము. చూడండి ఏం కలిగి ఉండాలంటే, నెంబర్ 1, 1 అనగానే దేవుని విషయంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిన 7 సంగతులు. 7 నెంబర్స్ షో దట్ 7 రిలేషన్షిప్స్ టు గాడ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అది మొదట ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. నెంబర్ 1 షోస్ లవ్. ఈ ప్రేమంతా ఎవరికి? దేవునికే. మనకు తెలుసు ప్రతి వ్యక్తి 7 విషయాల విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. 7 విషయాలు ఏంటి? మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలి. 2వది తల్లిదండ్రులను ప్రేమించాలి. 3వది వాక్యమును ప్రేమించాలి. 4వది మందిరమును ప్రేమించాలి. 5వది పేదలను ప్రేమించాలి. 6వది శత్రువులను ప్రేమించాలి. 7వది పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమలో కూడా 7 మెట్లు. కాబట్టి మొట్టమొదట మనలో ఉండవలసింది ప్రేమ. ఈ ప్రేమ దేవునికి తప్ప ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా నీ జీవితం నష్టమైపోతుంది. దేవునికే ప్రేమ, లోకం కాదు, లోకాశలు కాదు, లోకస్తులు కూడా కాదు. మొదటిది ప్రేమ. నెంబర్ 1 అనగానే 1 ఏంటంటే ప్రేమ కలిగిన జీవితం. 2వది మనం చూస్తే మత్తయి సువార్త 26:42. ద స్పిరిచువల్ 7 నెంబర్స్. రెండవది ఏంటి చెప్పండి? ప్రార్థన. 2 అనే అనుభవం ఏంటి? ప్రార్థన. 1 ప్రేమ కలిగి ఉండాలి, 2వది ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యత. అంటే ఒక 7 నెంబర్స్, ఈ 7 నీ జీవితంలో మొదటిగా ఉండాలి. ప్రేమ ఉండాలి. 2 అంటే ఏం చూపిస్తుంది? ఒక్కొక్క నెంబర్ ఏం చూపిస్తుందా? ప్రార్థన. 3 చూడండి. 3 చూస్తే సంఖ్యాకాండం 31వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 31:19. మూడవది ఏం చూపిస్తుందంటే
పవిత్రత, పరిశుద్ధ జీవితాన్ని వీ హ్యావ్ టు మెయింటైన్ 7 స్టెప్స్. ఇవి చాలా జాగ్రత్తగా, అందుకని చూడండి ఆరోగ్య విషయాల్లో మనం జాగ్రత్త తీసుకుంటాం, అట్లాగే ఆత్మీయ విషయాల్లో కూడా ఏం చేయాలి, జాగ్రత్త తీసుకోవాలి. పరిశుద్ధత అనేది దేవునికి ఎంతో ఇష్టమైన లక్షణం. హోలీనెస్, ఇది 3వది. ప్రేమ కలిగి ఉన్నామని అంటే ఈ 7 థింగ్స్ కూడా నేను ఇప్పుడు చెప్పేవి డైలీ వీ షుడ్ చెక్. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా, దేవుని మీద ఏమైనా ప్రేమ తగ్గుతుందా, తగ్గకూడదు. దేవుణ్ణి ప్రేమించే కొద్దీ నువ్వెప్పుడు ఏం చేస్తుంటావు, వికసిస్తూనే ఉంటావు. ఆ పరిచర్య, ఆ పని ప్రేమతో చేస్తే నువ్వు అసలు అలసిపోవు. అర్థమవుతుందా? అలసిపోవు. నిన్న మా బ్రదర్స్ బాగా ఉదయం తెల్లవారుజాము నుంచి సువార్త చేసి 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 సాయంత్రానికి ఏమైపోయారు, డేలా పడిపోయారు. ఆ డేవిడ్ అన్న నన్ను పిలిచి అంటాడు, ఏందన్నా మేమందరం డేలా పడితే నువ్వేందన్నా ఎంత హ్యాపీగా ఉన్నావు అంటున్నాడు. ఆ నీరసం, నిస్సత్వ, నువ్వు దేవుణ్ణి పరిచర్యని ప్రేమిస్తే నీకు రాదు. అర్థమైందా? ప్రేమ, 2వది ప్రార్థన, 3వది పరిశుద్ధత. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 4వది మనం చూస్తే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 4 అనే మెట్టు ఏం చూపిస్తుంది? హగ్గయి 2:10. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున అది 4 అనేది ఏం చూపిస్తుందంటే దేవుని, ఇందాక అదే పాడారు. ఏం పాడారు ఇందాక బైబిల్ పల్లవి? యేసుని వాక్. కాబట్టి దేవుని వాక్యం 4వ మెట్టు ఎప్పుడు ఏం కలిగి ఉండాలి అంటే 7 థింగ్స్ షుడ్ బీ ఇన్ అవర్ లైఫ్. 4 అనగానే దేవుని వాక్యం నీ జీవితంలో ఎంతవరకు ఉంది, ఇది 4 చూపిస్తూ ఉంది. దేవుని వాక్యం కాకుండా నువ్వు ఏం చదువుకున్నా, ఎంత జ్ఞానమున్నా తెలివి లేదు, నీకు తెలివి జ్ఞానం రాదు, అది ఇంక వ్యర్థమైపోద్ది. దేవుని వాక్యం చాలా అవసరం. నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా బైబిల్ చదవకపోతే అది వ్యర్థమే, అది వృధానే, అది గుర్తుండదు, అది పరీక్షల్లో సరిగ్గా రాయలేవు. దేవుని వాక్యము చదవాలి. అది నీ మొదటి చెప్పండి ఏమంటారంటే దేవుని వాక్యం నీ మొదటి స్టడీ అదే, నీ మొదటి డిగ్రీ అదే, నీ మొదటి క్వాలిఫికేషన్ అదే. ఎన్ని పుస్తకాలన్నా ఉండొచ్చు, నీకు ఎన్ని ఎగ్జామ్స్ అయినా ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని నువ్వు చదవకుండా పక్కకు తోసేసి నువ్వేమి కూడా చదవకూడదు. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు గారి దగ్గరికి ఒక విద్వాంసుడు వచ్చాడంట. సకల భాష కోవిదుడు ఒక ఆయన. ఎన్ని భాషలు మాట్లాడుతున్నాడో, మాట్లాడుతూ ఆయనకు ఒక సవాలు విసిరాడంట. మీలో జ్ఞానులు అనేవాళ్ళు ఉంటే దే షుడ్ ఫైండ్ వాట్ ఈజ్ మై మదర్ టంగ్ అన్నాడంట. నా స్వభాష ఏంటో, మాతృభాష ఏంటో కనుక్కోండి అన్నాడండి. అన్ని భాషలు మాట్లాడుతున్నాడు, ఎలా చెప్తాం? తెలుగు కూడా కాదు, తెలుగు ఇంగ్లీషా మాట్లాడుతున్నాడు, హిందీ మలయాళం కన్నడ మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పలేకపోతున్నారు, అన్నీ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఎలాగా? అప్పుడు పాపం ఆయన ఎవరు, తెనాలి రామకృష్ణ గారు, నేను చెప్తానని ఆయనకు ఒక గెస్ట్ రూమ్ ఇస్తారుగా, గెస్ట్ రూమ్లోకి ముందే ఈయన వెళ్ళి మంచం కింద పడుకున్నాడంట. ఆయన రాగానే, ఆయన పడుకోగానే పిన్నీస్ పెట్టి పొడిచాడంట. అమ్మా అన్నాడంట, అరే నీ భాష తెలుగురా అన్నాడంట. నీ మాతృభాష ఏంటి? తెలుగే కదరా అన్నాడు. అంటే నీకు ఎన్ని భాషలు వచ్చినా నీకు బాధ కలిగినప్పుడు నీ సొంత భాష మాట్లాడతావు. ఎన్ని చదువుకున్నా, ఎన్ని చదువులున్నా ముందు నీకేంటి ముఖ్యంగా? బైబిల్ భాష అవసరం, బైబిల్ జ్ఞానం అవసరం, బైబిల్ ధ్యానం అవసరం. ఎన్ని చూసాము? 4. 5 ఏం చూపిస్తుందంటే 5 అనే అనుభవం చూడండి దయచేసి. జకర్యా గ్రంథం
7వ అధ్యాయము 2వ వచనం క్లుప్తంగా, టైం అయిపోయింది కాబట్టి. అది 5 ఏం చూపిస్తుంది? ఉపవాసము లేదా ప్రార్థన, లేదంటే ఉపవాస ప్రార్థన ముఖ్యం. రెండవది మనం ప్రార్థన చూస్తాం. ఇక్కడ ఏం కావాలి? ఉపవాసము. ఉపవాసం కూడా ఎన్ని అక్షరాలు ఉంటుంది? లెటర్స్ 5 అక్షరాలు. ఉపవాసము. ఉపవాసం అంటే మీకు చాలాసార్లు అబ్రివేషన్ చెప్పాను. ఏంటి చెప్పండి? ఉపవాసము అంటే అంటే ఉపేక్షించుకుంటూ ప్రార్థించాలి. అంటే పరీక్షించుకుంటూ ప్రార్థించాలి. అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించాలి. అంటే సరి చేసుకుంటూ ప్రార్థించాలి. అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతూ. ఉపవాసం, ఒక మాట అడిగిన మిమ్మల్ని, వారంలో ఇప్పుడు నెలన్నా చూద్దాం, కనీసం నెలకు ఒక్కసారన్నా మీరు ఉపవాసం ఉంటున్నారా? ఉంటారు కానీ కూర బాగున్నప్పుడు. అవునా? అప్పుడు ఉంటారు కొంతమంది. కూర బాగున్నప్పుడు, తినాలని లేనప్పుడు, టిఫిన్ ఎక్కువైపోయినప్పుడు. ఈ ఉపవాసాలు కాదు, సొంత ఉపవాసాలు కాదు. ఇంకో మాట చెప్పనా? యవ్వనస్తులు ఎక్కువ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్. అర్థమైందా? ఫాస్టింగ్ ఉంటే ఈ ఎక్సర్సైజ్కి నీ సమస్యలు కరిగిపోతాయి, నీ భయాలు పారిపోతాయి, నీ శోధనలు తొలగిపోతాయి. ద గ్రేటెస్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ బిలీవర్ ఈజ్ ఫాస్టింగ్ ఎక్సర్సైజ్. ఎంతమంది ఉంటున్నారు? ఉండట్లా. ఏమంది మీరు ఉండట్లా. మేము ఒకరోజు తీర్మానం చేసుకున్నాం యూత్ మీటింగ్లో, రోజు ఫాస్టింగ్ ఉంటాం ఒక్క పూట అని. ఒక్కరోజు తీర్మానం చేసుకుంటే మరి దేవుడు ఎందుకో తెలియదు కానీ ఎన్ని రోజులు ఉన్నానో చెప్పనా? ఎన్ని రోజులు దేవుని మహిమ కొరకు చెప్తున్నా. 20 సంవత్సరాలు, నియర్లీ 20 years. మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళినా ఆ పూట టిఫిన్ లేదు. మా అక్కోళ్ళ మధ్యాహ్నం ఎప్పుడో వద్దా పాపం వీడికి ఏం పెట్టాలని చూసేవాళ్ళు. బంధువుల ఇంటికి వెళ్ళినా అంతే, స్పెషల్ మీటింగ్స్కి వెళ్ళినా అంతే. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. 20 years. ఆ తర్వాత ఇంకా అదేదో ట్యాబ్లెట్ అంట, తింటేనే వేసుకోవాలి, అయితే సస్తావన్నాడు ఆయన ఎవరో. ఆ ట్యాబ్లెట్ ఏం చేసింది ఇప్పుడు నన్ను? పోనీ అదేమన్నా అనారోగ్యానికి అంటే కాదు. వేసుకోవాలా, వేసుకోకపోయినా పర్వాలా. వేసుకోకపోతే ఏమవుద్దో తెలియదంట. డాక్టర్ గారికే తెలియదు. ప్రభువుని అడిగి ప్రార్థన చేసి, కొంతమంది బ్రదర్స్, సిస్టర్స్, పెద్దలు, నాకు సన్నిహితంగా ఉండే దేవుని సేవకులు కొంతమంది చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేసి ప్రభువు అనుమతించిన తర్వాతే ఇక టిఫిన్ చేయటం ప్రారంభించా. అలాగని 5-6 ప్లేట్లు ఏం తినలేండి. దేవుని మహిమార్థమే చెప్తున్నాను. ఆ ఫాస్టింగ్ అనే ఫౌండేషన్ నా జీవితాన్ని ఎట్లా లిఫ్ట్ చేసిందంటే, నా ఎగ్జామ్స్లో, నా స్టడీస్లో, నా ఉద్యోగంలో వెళ్ళి నిలబడాలంతే. ఆ క్లాసెస్ చెప్పాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చి కూర్చుంటారు, వాళ్ళే మా స్టూడెంట్స్. అందరు PhD వాళ్ళే. ఎవరేం అడుగుతాడో తెలియదు. నన్ను చూస్తే నిన్న హైదరాబాద్ నుంచి ఒక పెద్ద లైన్లో వీళ్ళు ఉండి ఆ సిస్టరు జనరల్ మేనేజర్ అంట రిలయన్స్ కంపెనీకి. ఆ సిస్టర్ వచ్చారు, దేవతను అన్న చూశారులేండి. ఆ సిస్టరు వాక్యం అంతా అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయించుకొని, అన్నా నువ్వేమనుకోవద్దుగా అంటుంది. ఏంటంటే, ఇందాక నేను తిట్టుకున్నానన్నా అంటుంది. ఆమె ఎప్పుడైనా ఏదైనా ఒప్పుకోవటం అలవాటంట. పాపం లైవ్లో వింటున్నారేమో. అవును సిస్టర్, నేనేం చేశాను సిస్టర్, నేనేమన్నానంటే, నేను చూడగానే ఏంటి ఇంతసేపు అయింది, అప్పటికే 2 అయింది. చేపల కూర వండుతున్నారు. హైదరాబాద్ నుంచి అన్నోళ్ళు ఎవరో చెప్పారంట అన్నకి చేపలంటే ఇష్టమని. ఒక ప్రియమైన ఎఫ్రాయిం అన్నని, బరాకా సంఘ పెద్ద అన్న చేపలు కొనడానికి వెళ్ళాడు నా కోసం.
వెళ్తే పక్కన ఆయన అన్నాడంట, అన్నకి ఇష్టమైతే అన్నతో వచ్చే వాళ్ళందరికీ ఇష్టం ఉంటుందిగా అన్నాడంట. అని ఇప్పుడు ఒకరు కాదు అందరికి చేపలు తెచ్చారు. ఇప్పుడు వంట చేయాలి. 1:30 అయిందన్నా ఇమ్మేళ్ళన్నా 1:30 మీటింగ్ స్టార్ట్ చేస్తే అంత పాట అయిపోయిన తర్వాత నన్ను తిట్టుకుందంట. ఏంటి ఈయన వచ్చాడు, ఈయనేం చెప్తాడేనా అని మనసులో అనుకుందంట. కానన్నా దేవుడు నాతోనే మాట్లాడాడన్నా అని కన్నీటితో చెప్తుంటే, నువ్వే కాదక్క నన్ను అందరూ అట్టాగా, నువ్వు అందరూ అనుకుంటారులే అన్నాను. మా అక్క వాళ్ళు కూడా అట్టాగా అనుకుంటారు. ఫస్ట్ అట్టాగా అనుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళినా ఫస్ట్ అలాగే అనుకుంటారు. ఈయనేం చెప్తాడు నాయన, ఈయనెవరు నాయన అనుకుంటారు. అట్లాగే అనుకుందంటే అయితే మాట్లాడేది ప్రభువు. తర్వాత సిస్టర్ అంది, దేవుడు ఇదే సిచ్యువేషన్లో నేను ఉన్నాను. నిన్న మధ్యాహ్నం వాక్యం ఎంతమంది విన్నారు లైవ్లో? చేయొద్దండి, 2 అంతే. మిగతా వాళ్ళకి ఎందుకు బోల్డ్ వాక్యం, మళ్ళీ కావాలంటే ఇక్కడ చెప్తాడు ఆయన, మనకెందుకు? ఇంకో వాక్యం వింటాం, ఇంకో వర్తమానం కదా అని వినట్లా మీరు? నిన్న వాక్యం ఏంటంటే మించిన, నీ ఆలోచనలకు మించిన దేవుడు, నీ శక్తికి మించిన దేవుడు, జ్ఞానముకి మించిన దేవుడు, తెలివికి మించి దేవుడు చేసేవన్నీ ఎట్లా చేస్తాడు? మించి చేస్తాడు. అవునా కాదా? కాబట్టి దేవుడు నీ జీవితంలో, ఎందుకు నేను చెప్తున్నాను దేవుని మహిమార్థమై ఉపవాసం ఉండాలి. యవనస్తులు ఉపవాసం ఉండటం కూడా అందుకని ఇప్పుడు ఎవరో ఆయన సత్యనారాయణ రావు గారు అంట, ఆయన ఎవరో, ఆయన కూడా ఏమంటున్నాడు ఆయనకి ఇప్పుడు తెలిసింది పాపం, వారంలో ఒకరోజు ఏం తినకుంటే ఆరోగ్యం అంటున్నాడు. బైబిల్ ఎప్పుడో చెప్తుంది. అర్థమైందా? బైబిల్లో ఎప్పుడో ఉంది, నువ్వు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది, ఆత్మకు కూడా మంచిది. ఒక్కరోజు ఫుడ్ అనేది లేకపోతే బాడీ సెట్ అయిపోద్ది అంటండి. ఉపవాసం అనే అభ్యాసం, ఎక్సర్సైజ్ మనం కలిగి ఉండాలి. అంటే పెద్దవాళ్ళు లేదంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు అంటే అది కొంచెం కష్టం, ఇబ్బంది. మిగతా వాళ్ళకి ఏమైంది? ఉండాలి. అర్థమైందా? ఫాస్టింగ్ ఉండాలి, అలవాటు చేసుకోండి. ఒక్క పూటతో స్టార్ట్ చేసాం మేము. ఒక్క పూట ఎన్ని పూటలు అయింది చెప్పండి? ప్రభు మహిమార్థం. ఎందుకంటే నేను పరిచర్యకు వచ్చాక కూడా ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ చేసేవాడిని కాదు, మీ అందరికీ తెలుసు. ఆ మధ్య కాలంలోనే మా మహిమలోకి వెళ్ళిన ప్రసాద్ అన్న, ఇంకొంచెం పెద్ద అన్నోళ్ళు సేవకులు వాళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు ఫాస్టింగ్ పోయిందా, ట్యాబ్లెట్ కూడా పోయింది, ఏం లేదు ఇప్పుడు. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా అవసరం మన జీవితంలో. నీ సమస్యను కరిగించగలిగే శక్తి ప్రార్థనకుంటే, అది కరిగించి పూర్తిగా తీసే శక్తి ఉపవాస ప్రార్థనకి ఉంది. అర్థమైందా? చాలా పరిస్థితులు మారిపోతాయి. ఉపవాసం ఉంటే అసలు నీ జీవితమే మారిపోద్ది, నువ్వే గుర్తుపట్టవు. ఏంటి ఈ పరిస్థితి ఇలా అయిపోయింది, ఈ సమస్య ఇలా అయిపోయింది, ఏంటి ఈ కష్టం, ఏంటి ఏదేంటి? ఉపవాసం ఉండక మనం ఎన్నో సమస్యలు ఇంకా కొని తెచ్చుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే మీరు పెద్ద కష్టపడి ఎక్సర్సైజులు చేయాల్సినంత అవసరం, ఉపవాసం ఉండండి, తగ్గిపోతారు. ఉపవాసం ఉండండి, శక్తి వస్తుంది. ఉపవాసం ఉండండి, బలం వస్తుంది. ఉపవాసం ఉండండి, దేవుడు ఎంతో కృపను ఇస్తాడు. ముఖ్యంగా మన జీవితంలో ఉండాల్సింది ఉపవాసం. ఉపవాస ప్రార్థన అవసరం. సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు. అందుకనే మనకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఎంతమంది వస్తున్నారు మీటింగ్కి? లేదు. ఇది 5వది. 6వది మనం చూస్తే 6 అనే మాట ఏం చూపిస్తుంది? మనం ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అపొస్తలుల కార్యములు 18:11, యాక్ట్స్ 18:11 చదవండి. అపొస్తలుల కార్యములు అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎంత బాగుందండి. 6 ఏం చూపిస్తుంది? మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదువురా. అది 6 ఏం చూపిస్తుంది అంటే ఏం బోధిస్తున్నాడు? వాక్యం. ఏం చేస్తున్నాడు పౌలు అక్కడ?
పరిచర్య నీ జీవితంలో పరిచర్య అనేది ఒక పార్ట్ అయిపోవాలి. నువ్వేం చదువుకున్నా, నువ్వే ఉద్యోగం చేసినా పరిచర్య ఏంటి చెప్పండి? వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా నిన్న ఒక తమ్ముడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, రాత్రి అక్కడ ఉన్నాను. కమల్ కళ్యాణి అని వాళ్ళ గురించి నేను విన్నానండి. నాకు అనిపించింది అలాంటి కుటుంబాలు ప్రతి సంఘంలో ఉండాలి. ఆయన బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తాడు. ఉదయాన్నే 5ంటికి వస్తాడంట మందిరానికి, అక్కడ మందిరం, స్థానిక మందిరానికి వచ్చేసి ఇన్షర్ట్ చేసుకొని వస్తాడు, షర్ట్ తీసేస్తాడు, ప్యాంట్ మడత పెట్టుకుంటాడు, మందిరం అంతా ఊడ్చి, కాంపౌండ్ అంతా కడిగి, బాత్రూమ్స్ అంతా క్లీన్ చేసి ప్రతి ఆదివారం అదంతా చెత్తంతా ఊడ్చేసి ఎత్తేసి మళ్ళీ వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ పిల్లల్ని సిస్టమ్ తీసుకొని మందిరానికి వస్తే మళ్ళీ ఇక్కడ ఎంతో పరిచర్య. అలాగే వారకుడికలు ప్రతి పరిచర్యలో. అంటే నేనేది ఏంటంటే, నీది ఏ ఉద్యోగమైనా ఏ చదువైనా నీకు అప్పగించబడిన దేవుని పరిచర్య నువ్వు చేయాలి. అది ఓడిస్తావో, క్లీన్ చేస్తావో, ఏదైనా సరే అది పోగొట్టుకోకూడదు. లైఫ్లో ఒక్కసారి కూడా నువ్వు పోగొట్టుకోకూడదు. నీకు ఒక్కసారి అప్పగించబడిన పరిచర్య నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, వదులుకోకూడదు. అది ఇంకొకరికి వెళ్ళిపోకూడదు. అది నువ్వు కాపాడుకోవాలి. ఆ పరిచర్య చిన్నదైనా పెద్దదైనా. ఇది 6 అనే అనుభవం. 7 అనే అనుభవం చూస్తే సంఖ్యాకాండం 28-25. మన జీవితంలో 7 అనే నెంబర్, 7వ దినమున అది 7 ఏం చూపిస్తుంది అంటే సంఘము. సంఘం నీ జీవితంలో ముఖ్యమైనది ఏంటి చెప్పండి? సంఘం. నీ ఇంటికన్నా, నీ కుటుంబం కన్నా దేవుని సంఘం. దేవుని సంఘం బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి. దేవుని సంఘం ఆశీర్వదింపబడితే మనం కూడా ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో జస్ట్ కొన్ని అవుట్లైన్స్, మనము సామాన్యంగా కలిగి ఉండాల్సిన 7 అనుభవాలు. ఒకటి ఏం చూపిస్తుంది? ఎవరిని ప్రేమించాలి నువ్వు, ప్రేమ. మొదటిగా ఆయన్ని ప్రేమించు. 2 ప్రార్థించు. 3 పరిశుద్ధంగా ఉండు. 4 వాక్యాన్ని చదువు. 5వది ఉపవాసం ఉండు. ఈరోజే తీర్మానం చేసుకో. ఉపవాసం అనే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. 6వది పరిచర్య, దేవుని పని. 7వది దేవుని సంఘం. ఈ అనుభవాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ 7 నువ్వు చేయగలిగితే ఇక 8 నుంచి దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. ఆశీర్వాదమా, 9 ఉద్యోగమా, 10 ఇంకే దీవెన, ఏ బహుమానం, 100 దాకా ఇంక ఇస్తానే వెళ్తుంటాడు. ఇంకా అప్పుడు దేవుడు. అర్థమవుతుందా? కొన్ని ఈ బోర్స్ ఉంటాయి కదా, నీళ్ళు రావు, పంపులు రావు. అప్పుడు ఏం చేస్తారు? అది రావటానికి కొట్టే పంపులు, చేతి పంపులు ఏం చేస్తారు? అది దాంట్లో కొన్ని నీళ్లు పోస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? అది అసలు పొయ్యిపోతే నువ్వేమంటావంటే అవి వస్తే పోతానన్నా అంటావు. అవి వస్తాయా? పోయకుండా రావు. నువ్వు కొన్ని నీళ్ళు పోయి ఇక నువ్వు కొడతానే ఉంటావు. ఎన్ని నీళ్ళైనా పంపులో వస్తానే ఉంటాయి. అవునా కాదా? నీ చేతుల్ని ఎప్పుట్టాలే కానీ దేవుని కార్యాలు కూడా అంతే. నువ్వు దేవుని కొరకు ఇవి చేయటం ప్రారంభించు. ఇక దేవుడు ప్రారంభించాడంటే ఆ ఆశీర్వాదాలకు ఆనకట్ట వేయటం ఎవరి వల్ల కాదు. నీ ఆశీర్వాదాలు ఆపటం ఎవరి వల్ల? దావీదు జీవితంలో అదే చూసాం. దేవుని కొరకు నమ్మకంగా కొన్ని విషయాల్లో ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, గొల్యాతో పోరాడాడు, దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. ఇవన్నీ చూశాడు దేవుడు. ఇక స్టార్ట్ చేశాడు ఆయన కృప. ఇంకా ఎక్కడికి వెళ్ళినా దావీదుకి విజయమే. ఏ శత్రువైనా, ఎలాంటి బలవంతులైనా, ఏ దేశమైనా దావీదు పేరు చెప్తే ఏం చేస్తారు? భయపడిపోయేవాళ్ళు. అలాగని దావీదు చెప్పండి, అంత ఎత్తు అంత లావు ఉండేవాడా? బాగా బలమున్నవాడా? లేకపోతే యుద్ధ నేర్పరా?
కారణం ఏంటంటే ఓన్లీ ఒకే విషయం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు కూడా తోడుగా ఉంటాడు. నువ్వు 7 చేసి చూడు. 8 నుంచి ఇక 100 కాదు కదా, 200, 300 దేవుడు స్టార్ట్ చేశాడంటే ఆ పంపులో నీళ్ళు నువ్వు ఒక్క డబ్బానే పోస్తావు, కానీ కొన్ని డబ్బా లీటర్స్ బకెట్లు వాటర్ వస్తూ ఉంటుంది. అది అయిపోతుంది. మళ్ళీ 2వ రోజు వచ్చావు, మళ్ళీ నీళ్ళు రావు, మళ్ళీ ఏం చేయాలి? అవునా కాదా? మళ్ళీ పోయాలి. పోస్తే మళ్ళీ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆశ్చర్యం ఏంటి? ఎందుకు రాలా ముందు అంటే, నువ్వు కొంత పని చేసినప్పుడు అది కూడా పని చేస్తుంది. నువ్వు ముందుకు రాకుండా దేవుడు ముందుకు రాడు. నువ్వు విధేయత చూపకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు లోబడకుండా ఆయన నిన్ను దీవించాడు. 7 అనుభవాలతో నీ జీవితాన్ని సెటరైజ్ చేసుకో. చెప్పాను కదా, 1 to 7 జస్ట్ ఇవి నువ్వు చేసి చూడు. 8 to 100 ఏదంటే అది దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఏమి ఇస్తాడో, ఏం సిద్ధపరుస్తాడో, ఎలా నీ జీవితాన్ని అసలు మారుస్తుంటాడో చెప్పడానికి వీల్లేదు. అలాంటి అనుభవంతో రోజొకరు తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 7 సహోదరి ఏది నీలో ఏది తక్కువగా ఉంది? 7 ప్రార్థన తక్కువగా ఉందా? ఒకసారి చెక్ లిస్ట్, ఇది డైలీ చెక్ లిస్ట్ అనుకోండి. ఇది డైలీ చెక్ లిస్ట్. డైలీ ప్రార్థన తక్కువ ఉందా? ప్రేమ తక్కువ ఉందా? ఉపవాసం తక్కువ ఉందా? లేదంటే వాక్యం తక్కువ ఉందా? సహవాసం, మందిరం తక్కువైపోయిందా? దేవుని పనిలో వెనకబడిపోతున్నావా? నీ పేరెంట్స్ చెప్పాలి, ఎలా ఉన్నారు మీ బాబు మీ పాప అంటే, అన్నా అప్పటికంటే ఇప్పుడు ఆత్మీయంగా చాలా బలపడుతున్నారన్నా, చాలా ఆత్మీయంగా ఉన్నారన్నా అని చెప్పగలగాలి. అలాంటి అనుభవం కలిగి మనం కూడా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆండ్రూస్ అని వచ్చి ప్రార్థన చేస్తారు.